మనిషి చరిత్రలో ఎన్నో సివిలైజేషన్స్ వచ్చాయి పోయాయి. మహా సమాజంలో కలిసిపోయాయి. రాజ్యాలు అంతరించిపోయాయి. వేల లాంగ్వేజెస్ పూర్తిగా డిసపియర్ అయ్యాయి. కానీ కొన్ని విషయాలు మాత్రం టైంని దాటి సర్వైవ్ అయ్యాయి. అందులో ఒకటి సంస్కృత్. వేల సంవత్సరాల క్రితం మాట్లాడిన ఒక్క యాన్షియంట్ లాంగ్వేజ్ ఇప్పటికీ ఇండియాలో ఒక విలేజ్లో డైలీ లైఫ్లో మాట్లాడుతున్నారు. అది మత్తూరు విలేజ్లో. ఇది కేవలం ఒక విలేజ్ స్టోరీ కాదు. దిస్ ఈజ్ ద సర్వైవల్ స్టోరీ ఆఫ్ అన్ యాన్షియంట్ సివిలైజేషన్. సంస్కృత్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది మరియు పవర్ఫుల్ లాంగ్వేజ్లో ఒకటి. అనే పదం రిఫైన్డ్, ప్రిఫర్డ్, వెల్ స్ట్రక్చర్డ్ అనే పదాన్ని సంస్కృతంలో సంస్కృత్ అని అంటారు. పర్ఫెక్ట్లీ ఆర్గనైజ్డ్ లాంగ్వేజ్ ఇది. అండ్ యాన్షియంట్ ఇండియన్ నాలెడ్జ్ లాంగ్వేజెస్లో వేల సంవత్సరాల క్రితం యాన్షియంట్ ఇండియాలో సైన్స్, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, మెడిసిన్, స్పిరిచువాలిటీ, ఫిలాసఫీ అన్నీ సంస్కృత్ ద్వారా ప్రిజర్వ్ అయ్యాయి. గ్రేట్ సంస్కృత్ టెక్స్ట్ వేదాస్, ఉపనిషత్స్, భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇవి కేవలం రిలీజియస్ బుక్స్ కాదు. ఇవి ఫిలాసఫీస్, ఎథిక్స్, సైకాలజీ, సోషల్ సిస్టమ్, లీడర్షిప్ ఐడియాస్ అన్నిటినీ కంటైన్ చేస్తాయి. యాన్షియంట్ ఇండియాలో సంస్కృత్ అంటే నాలెడ్జ్ పవర్. ఎందుకు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది సంస్కృత్ అంటే, సంస్కృత్ స్కాలర్ పాణి సంస్కృత్ గ్రామర్ కోసం ఒక అన్బిలీవబుల్ సిస్టమ్ని క్రియేట్ చేశారు. ఆయన బుక్స్ వరల్డ్ హిస్టరీలో అత్యంత అడ్వాన్స్డ్ గ్రామర్ సిస్టంలో ఒకటి. పాణి గ్రామర్ రూల్స్లో సౌండ్ సిస్టమ్, వర్డ్ స్ట్రక్చర్, సెంటెన్స్ లాజిక్, ప్రొనౌన్సియేషన్ రూల్స్ అన్నీ ఎక్స్ట్రీమ్లీ ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. మోడర్న్ లింగ్విస్ట్ ఇప్పటికీ షాక్ అవుతారు. Some experts compare Sanskrit grammar logic with computer algorithms. Sanskrit sounds randomly creates కాలేదు. ఈచ్ సౌండ్ థ్రాట్ నుంచి, టంగ్ పొజిషన్ నుంచి, లిప్స్ మూమెంట్ నుంచి స్పెసిఫికల్లీ ఆర్గనైజ్డ్ అయ్యింది. యాన్షియంట్ టీచర్స్ స్టూడెంట్ని ప్రొనౌన్సియేషన్కి పర్ఫెక్ట్గా ట్రైన్ చేశారు. ఎందుకంటే చిన్న ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ కూడా మీనింగ్ చేంజ్ అయ్యవచ్చు. ఫర్ యాన్షియంట్ ఇండియా సౌండ్స్ ఇట్ సెల్ఫ్ వాస్ క్యారీడ్. ఇప్పటిలాగా ఇంటర్నెట్, మొబైల్ ఫోన్, క్లౌడ్ స్టోరేజ్, ప్రింటింగ్ ప్రెస్ ఇవి యాన్షియంట్ వార్లో లేవు. అయితే నాలెడ్జ్ ఎలా సర్వైవ్ అయింది? హ్యూమన్ మెమరీ ద్వారా, ఓరల్ ట్రెడిషన్. టీచర్స్ సంస్కృత్ టెక్స్ట్ని ఓరల్ టీచ్ చేశారు. స్టూడెంట్స్ రిపీట్, మెమరైజ్, ప్రిజర్వ్ చేశారు. ఈ ప్రాసెస్ సెంచరీ పాటు కంటిన్యూ అయింది. హ్యూమన్ బ్రెయిన్ ఇట్ సెల్ఫ్ బికమ్ ద లైబ్రరీ ఆఫ్ సివిలైజేషన్. ఓవర్ సెంచరీస్ ఇండియాలో ఇన్వాసివ్స్, పొలిటికల్ చేంజెస్, కాలనియల్ ఎడ్యుకేషన్, మోడర్నైజేషన్ జరిగింది. లాంగ్వేజ్ షిఫ్ట్ అయింది. పీపుల్ స్లోలీ రీజనల్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్, హిందీ వైపు షిఫ్ట్ అయ్యారు. అండ్ అవర్స్ మదర్ టంగ్ లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మరాఠా, సో మెనీ ఆర్ దే. సాంస్క్రిత్ గ్రాడ్యువల్లీ డైలీ లైఫ్ నుంచి డిసపియర్ అయ్యింది. సాంస్క్రిత్ బికమ్ లిమిటెడ్ టు టెంపుల్స్, రిచువల్స్, రిలీజియస్ సెరమనీస్. మెనీ పీపుల్స్ బిలీవ్డ్ సాంస్క్రిత్ ఫ్యూచర్లో కంప్లీట్లీ డిసపియర్ అయిపోతుందని. వన్ ఆఫ్ హ్యుమానిటీస్ ఓల్డెస్ట్ లాంగ్వేజెస్ స్లోలీ బికమ్ సైలెంట్. మత్తూరు విలేజ్ డిస్కవరీ. కానీ కర్ణాటకలో ఒక స్మాల్ విలేజ్ మాత్రం హిస్టరీని మార్చేసింది. అది మత్తూరు. ఈ విలేజ్ తుంగభద్ర రివర్ దగ్గర ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఎట్ ఫస్ట్ గ్యాలన్సీ మత్తూరు లుక్స్ నార్మల్, నాట్ వెరీ అట్రాక్టివ్, అండ్ no more duplex houses or no more 2 floors or pakka houses there. All traditional houses, trees, temples, children's playing, everything look peaceful and ordinary. కానీ సడన్లీ మీరు సంస్కృత్ కన్వర్జేషన్ వినడం స్టార్ట్ చేస్తారు. మత్తూరు విలేజ్లో సంస్కృత్ మాట్లాడతారు. అది ఎక్కడెక్కడ అంటే హోమ్లో మాట్లాడతారు, స్కూల్లో, మార్కెట్లో, ఫెస్టివల్లో, డైలీ లైఫ్ మొత్తం
వాళ్ళ డైలీ లైఫ్ మొత్తం సాంస్క్రిత్తోనే మాట్లాడతారు. కన్వర్జేషన్స్ ఎవ్రీథింగ్. చిల్డ్రన్ స్పీకింగ్ సాంస్క్రిత్. విజిటర్స్కి బిగ్గెస్ట్ షాక్ ఏమిటంటే చిన్నపిల్లలు కూడా ఫ్లూయెంట్ సాంస్క్రిత్ మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, భావన్ కథం అస్తి మీనింగ్ హౌ ఆర్ యూ ఇన్ ఇంగ్లీష్. ఫర్ మత్తూరు చిల్డ్రన్, Sanskrit is not ancient history. It is normal daily communication because of them. మత్తూరు సంస్కృత్ని సేవ్ చేసింది. సెవరల్ డికేట్స్ అగో టీచర్స్ మరియు స్కాలర్స్ సంస్కృత్ ఫ్యూచర్ గురించి వరి అయ్యారు. వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ట్రూత్ రియలైజ్ అయ్యారు. లాంగ్వేజ్ సర్వైవ్ ఓన్లీ వెన్ పీపుల్ స్పీక్ దెమ్. రెవల్యూషన్ డిసిషన్ ది టేక్. మత్తూరు villagers decided we will speak Sanskrit in daily life. Entire villages are participated. Everyone joined, children, teachers, parents, priests, elders, everyone. They transformed Sanskrit from a ceremonial language into living language. Matturu news slowly spread worldwide. Researchers, linguists, documentary filmmaker, historians అందరూ మత్తూరుకి రావడం స్టార్ట్ చేశారు. అండ్ మోస్ట్ యాన్షియంట్ లాంగ్వేజ్ సర్వైవ్ ఓన్లీ ఇన్ బుక్స్, మ్యూజియంస్, రిచువల్స్. కానీ మత్తూరులో సాంస్క్రిత్ ఇంకా లివింగ్ లాంగ్వేజ్గా ఉంది. దట్స్ మేక్ మత్తూరు గ్లోబల్లీ యూనిక్. సమ్ స్కాలర్స్ సాంస్క్రిత్ స్ట్రక్చర్ని అడ్మైర్ చేస్తారు బికాజ్ లాజికల్ గ్రామర్గా ఉంటుంది, ఆర్గనైజ్డ్ ప్యాటర్న్స్ ఉంటాయి, ఫొనెటిక్ ప్రిజన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ రియాలిటీ ఏంటంటే ఇంటర్నెట్లో సాంస్క్రిత్ గురించి చాలా ఎగ్జాగరేషన్ మైత్స్ ఉంటాయి. కానీ ఎక్స్పర్ట్స్ వైడ్లీ ఆర్గ్యూ Sanskrit as extraordinary linguist and sophistication. This real greatness of Sanskrit is not fantasy. It is intellectual structure. Ancient Indian knowledge Sanskrit ద్వారా సర్వైవ్ అయింది. అందులో యోగా, ఆయుర్వేద, ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్, మెడిటేషన్, ఫిలాసఫీ ఉన్నాయి. యాన్షియంట్ ఆస్ట్రానమీలో స్టార్స్, ప్లానెట్స్, యూకలిప్స్ అబ్జర్వ్ చేసి సాంస్క్రిట్లోనే రికార్డ్స్ చేశారు. అండ్ టుడే వరల్డ్ ఫేమస్ యోగా కాన్సెప్ట్ కూడా సాంస్క్రిట్ రూట్ నుండే వచ్చాయి. ఎవ్రీ ఫ్యూ వీక్స్ అనదర్ లాంగ్వేజ్ డిసపియర్ ఫర్ ఎవర్. వెన్ ఎ లాంగ్వేజ్ డైస్, songs dies, stories dies, tradition dies, identity dies, or everyone dies and disappears. A language is more than a word. It is a civilization memory. Matturu proves something powerful. Ancient culture మరియు modern technology కలిసి సర్వైవ్ అవ్వగలవు. Children can learn science, use computers, study modern education while still protecting ancient heritage. It is in a rapidly changing world where peoples are forgetting their roots. One small Indian village choose remembrance. Matturu protested something priceless. Language admires disappeared. Kingdoms collapsed. Generations passed away. But Sanskrit still echoes through the streets. And that is why Matturu is not just a village. It is a living bridge between ancient India and the future. Would you visit Matturu village? Can ancient language survive the digital age? Comment your thought below and subscribe for